నమస్కారం. మంగళ్ ప్యూర్ అగరబత్తీస్ గోపురం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్టదైవాన్ని స్మరించుకుందాం. सप्ताश्वरधमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं प्रणमाम्यहम्. श्रीविष्णुं जगतां नाथं ज्ञानविज्ञानमोक्षदम् श्रीविष्णुं जगतां नाथं ज्ञानविज्ञानमोक्षदम् महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं ప్రణమామ్యహం. సూర్యగ్రహణ సందర్భంగా పాటించవలసిన నియమాలు ఏమిటి? మనకు రేపు సూర్యగ్రహణం తెల్లవారుజామున 5:17 పూర్వాభాద్ర నక్షత్రంలో కుంభరాశిలో కేతుగ్రస్త సూర్యగ్రహణం సంభవించబోతోంది. హైదరాబాదు సమయాన్ని అనుసరించి సూర్యోదయం 6:32 గ్రహణ మోక్షకాలం ఉదయం 6:48 అయితే మొత్తం ఉండేటువంటి సూర్యగ్రహణ పుణ్యకాలం 16 నిమిషాలు. అంటే సూర్యగ్రహణం ప్రారంభం కావటం 5:17 ప్రారంభం అవుతుంది, కానీ పుణ్యకాలం మాత్రం మనకి సూర్యోదయం నుంచి మాత్రమే లెక్కిస్తున్నారు పంచాంగకర్తలు. అందుకని సూర్యోదయం నుంచి మనకి గ్రహణం అంతకాలం వరకు కూడా ఇది పుణ్యకాలంగా చెప్తున్నారు. మొత్తం 16 నిమిషాలు. అయితే ఏ రాసుల వాళ్ళు దీని గురించినటువంటి శాంతులు చేసుకోవాలి, తర్వాత ఈ సూర్యగ్రహణ సందర్భంగా మనం పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, ఎప్పటి నుంచి ఈ నియమాలు మనం పాటించాలి, సూర్యగ్రహణ సమయంలో మనం ఏం చెయ్యాలి. ఒక సూర్యగ్రహణమే కాదు, చంద్రగ్రహణం వచ్చినా సూర్యగ్రహణం వచ్చినా కూడా దానికి ముందు నుంచే మనకి దాని స్పర్శకాలం నుంచే దాని అవస్థ కాలం నుంచే మనం కొన్ని నియమాల్ని పాటించాలి అంటారు. అది ఏమిటంటే ఏ రోజు సాయంత్రం నుంచే రాత్రికి భోజనాలు నిషిద్ధము. అంటే సూర్యాస్తమయం తర్వాత ఈ రోజు రాత్రి ఎవరు భోజనం చేయకూడదు. అంటే గ్రహణాన్ని నియమంగా పాటించేటువంటి వాళ్ళు చేయకూడదు, నిజానికి ఎవరు కూడా చేయకూడదు. ఎవరైనా రోగులు కానీ వృద్ధులు కానీ ఎవరైనా సరే సూర్యాస్తమయం కంటే ముందు భోజనం చేస్తే సరిపోతుంది. అస్తమయం తర్వాత భోజనం చేయకూడదు. రాత్రి భోజనాలు ఈరోజు నిషిద్ధం. రేపు తెల్లవారుజామున లేవాలి. ఎప్పుడు 5:17 మొదలవుతుంది కాబట్టి ముందు పట్టు స్నానం చేయాలి. పట్టు స్నానం అంటే సూర్యగ్రహణం ప్రారంభం కాగానే స్నానం చేయాలి. స్నానం చేసి దీపారాధన చేయాలి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని అందరూ గమనించాలి. ఏమిటి అంటే గ్రహణ సమయంలో విగ్రహాలకి అర్చనలు చేయకూడదు, అభిషేకాలు చేయకూడదు. అందుకని దేవాలయాలన్నీ కూడా మూసేసి ఉంచుతారు. ప్రోక్షణ చేయడం కోసం అని చెప్పేసి, సంప్రోక్షణ చేయాలని చెప్పేసి దేవాలయాలన్నీ కూడా మూసేసి ఉంచుతారు. ఇంట్లో కూడా విగ్రహాలు ఉన్నటువంటి వాళ్ళు, శాలగ్రామాలు ఉన్నటువంటి వాళ్ళు, శ్రీచక్రాలు ఉన్నటువంటి వాళ్ళు, యంత్రాలు ఉన్నటువంటి వాళ్ళు వాటికి అభిషేక అర్చనలు ఆ సమయంలో చేయకూడదు. ఆ సమయంలో చేస్తే విశేషం కదా కాదు, విగ్రహాలకి మాత్రం ఆ సమయంలో చేయకూడదు.
అయితే ఏం చెయ్యాలి? స్నానం చేసి దూరంగా దీపారాధన చేసి, దూరంగా అంటే దేవుణ్ణి తాకకుండా దీపారాధన చేసి, ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీరు ఏ మంత్రజపం చేస్తున్నారో ఆ మంత్రంతో హోమం చేసినటువంటి ఫలితం వస్తుందిట. అందుకని ఆ సమయంలో దీపారాధన నాటు ఆవు నెయ్యితో చేసేటువంటి ప్రయత్నం చేయండి, లేదా నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేయవచ్చు. దీపారాధన చేసి మీకు ఏవైనా మంత్రోపదేశాలు, అది ఈ దేవతా మంత్రము ఆ దేవతా మంత్రము అనేటువంటి నియమం ఏమీ లేదు. ఏ దేవతా మంత్రమైనా మీరు ఆ సమయంలో జపిస్తే 1000 రెట్ల ఫలితం వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. సూర్యగ్రహణ సమయాన్ని మహోత్కృష్టమైనటువంటి పర్వటి కాలంగా చెప్తారు. అందుకని ఆ సమయంలో అసలు వీలుంటే ఎవరైనా నది దగ్గరలో ఉందనుకోండి, నదీ తీరానికి వెళ్ళి అక్కడ గ్రహణం ప్రారంభం కాగానే స్నానం చేసి ఒడ్డున కూర్చొని జపం చేసుకోవాలి. ఏదైనా పారాయణలు ఉన్నా కూడా చేసుకోవచ్చు. మనకి గణపతి ఉపనిషత్తులో కనిపిస్తుంది, సూర్యగ్రహణే మహానద్యాం ప్రతిమాసన్నిధౌ వాజత్వా ససిద్ధమంత్రో భవతి అనేటువంటి విషయం మనకి గణపతి ఉపనిషత్తులో కనిపిస్తుంది, గణపతి అథర్వ శీర్షంలో. అంటే సూర్యగ్రహణ సమయంలో నదీ తీరంలో గణపతికి అక్కడ కూర్చొని ఎవరు ఉపనిషత్తులు ప్రారంభం చేసి చదువుతారో అక్కడ వాళ్ళకి పుణ్యం వస్తుందని, ఆ మంత్రం సిద్ధిస్తుంది అనేటువంటి విషయం మనకి కనిపిస్తోంది. అదేవిధంగా ఎవరెవరికి ఎలాంటి మంత్రజపాలు ఉన్నాయో ఆ మంత్రజపాలన్నీ కూడా కూర్చొని చేసుకోవచ్చు. ఎంతసేపు ఉండేటువంటిది? రేపు 16 నిమిషాలే పుణ్యకాలం. కాకపోతే ప్రారంభం నుంచి 5 గంటల 17 నిమిషాల నుంచి 6 గంటల 48 నిమిషాల వరకు కూడా జపం చేసుకోవచ్చు. దానం చేయడానికి మాత్రం ఈ గ్రహణం అయిపోయాకే దానాలు చేయాలి. ఆ సమయంలో పారాయణలు చేసుకోవచ్చు. మీకు ఉపదేశాలు లేవనుకోండి, మీకు తెలిసినటువంటి స్తోత్రాలు పారాయణం చేసుకోవచ్చు, లేదా ఏదైనా ఒక నామ జపం చేయవచ్చు. మీకు నచ్చినటువంటి నామం కానీ, మీకు ఎప్పుడు అలవాట్లో ఉన్నటువంటి నామాన్ని కానీ, భగవన్ నామాన్ని జపిస్తూ ఉండొచ్చు. ఉపదేశాలు లేనటువంటి వాళ్ళు, ఉపదేశం ఉంటే ఉపదేశం ఏ మంత్రం ఉందో ఆ మంత్ర జపాన్ని చేసుకోవాలి. అంతేకాదు లలితా సహస్రనామం కానీ, విష్ణు సహస్రనామం కానీ, సౌందర్యలహరి కానీ, ఇంకేదైనా పారాయణలు ఉంటే కూడా చేసుకోవచ్చు. హోమాలు కూడా నది ఒడ్డున కానీ ఇంట్లో కానీ హోమం కూడా ఆ సమయంలో చేయవచ్చు. ఆ తర్వాత ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆ సూర్యగ్రహణ సమయంలో అరుణ పారాయణం చేయించిన, సౌర మంత్రాలతో జపం చేయించిన, సౌర అష్టాక్షరి మంత్రం చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది, రోగ నివారణ జరుగుతుందని, మంత్రసిద్ధి కలుగుతుందని చెప్తారు. ఎవరెవరైనా ఏదైనా అభీష్టాల కోసం మంత్రజపం చేయడం ప్రారంభించారనుకోండి, ఆ మంత్రజపం కూడా ఈ సూర్యగ్రహణ సమయంలో చేస్తే విశేషమైనటువంటి ఫలితం లభిస్తుందిట. అంటే మామూలుగా ఏం చెప్తారు, మామూలు సమయంలో ఒక గోదానం చేస్తే ఒక గోవుని దానం చేసిన పుణ్యం, సూర్యగ్రహణ సమయంలో చేస్తే 1000 గోదానాలు చేసినటువంటి ఫలితం, ఆ విధమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. అందుకని అప్పుడు సంకల్పం చేసుకుని గ్రహణం అవగానే దానం చేయాలి. తర్వాత ఇక్కడ ఎవరికైనా ఏవైనా కళల యందు ప్రవేశం ఉండి సాధన చేసుకోవాలంటే కూడా ఆ సమయంలో సాధన చేసుకోవచ్చు. అంతేకాదు ఎవరైనా ఏదైనా గురువు దగ్గర ఉపదేశం తీసుకోవాలంటే కూడా నదీ తీరంలో కానీ ఇంట్లో కానీ గ్రహణ సమయంలో లేదా గురువుగారి సన్నిధికి వెళ్ళి అక్కడైనా సరే తీసుకోవచ్చు. గ్రహణ సమయంలో ఉపదేశం తీసుకుని ఆ మంత్ర జపం చేస్తే ఆ మంత్రం సిద్ధిస్తుందిట. గ్రహణ సమయం కదా, ఇలాంటి సమయంలో పనికిరాదు అనుకోకూడదు. ఉపదేశాలు తీసుకోవడానికి మహోన్నతమైనటువంటిది, విశేషమైనటువంటిది, మంత్రం సిద్ధిస్తుంది అనేటువంటి విషయం కూడా మనకి కనిపిస్తోంది. అందుకని ఆ సమయంలో మంత్రోపదేశాలు తీసుకోవచ్చు, మీకున్నటువంటి మంత్ర జపాలు చేసుకోవచ్చు. ఇవి లేనటువంటి వాళ్ళు నామజపం చేసుకోవచ్చు. అది కాకపోతే మీకు తోసినటువంటి స్తోత్రాలు చేసుకోవచ్చు, లేదా మీరు విననైనా వినొచ్చు. మీకు తెలియకపోతే, చదవలేకపోతే సహస్రనామం పెట్టుకుని కానీ, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, ఏ సహస్రనామం అయినా పర్వాలేదు, ఏ స్తోత్రమైనా పర్వాలేదు, అది వింటూ అయినా ఉండొచ్చు. ఇది ఇక్కడ చాలామందికి చాలా అపోహలు కొన్ని విషయాల్లో ఉన్నాయి. గ్రహణ సమయంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీల గురించి అనేకమైనటువంటి అపోహలు ఉన్నాయి. వాళ్ళు కదలకూడదు, ఒకే పక్కన పడుకుని ఉండాలి అనేటువంటి అపోహలు, మూఢనమ్మకాలు ఉన్నాయి. అలాంటిది ఏమీ లేదు. గర్భిణీ స్త్రీలు మాత్రం సూర్యగ్రహణాన్ని చూడకుండా ఉంటే మంచిది. బయటికి వచ్చి
ఆ కాంతి వాళ్ళ మీద పడకుండా, ప్రసరించకుండా లోపల ఇంట్లో ఉంటే సరిపోతుంది. ఇంట్లో తిరగవచ్చు. ఆ తర్వాత ఇంట్లో మిగతా పనులు వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. వాళ్ళు కూడా జపం లేదా పారాయణలు వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఎక్కడైనా కూర్చోవచ్చు. ఒకే పక్క పడుకోవాలని, కదలకుండా ఉండాలి అనేటువంటివి ఏమీ లేవు. మరొక విషయం ఏంటంటే, ఈసారి అందరికీ ఏమీ ఇబ్బంది లేనటువంటి సమయంలో వచ్చింది. కొద్ది సమయమే ఉంది కాబట్టి ముఖ్యంగా ఆ సమయంలో ఏది తినకూడదు, ఏది తాగకూడదు. అసలు ముందు రోజు రాత్రి నుంచే భోజనం కూడా నిషిద్ధం అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. కాబట్టి ముందు రోజు నుంచే అంటే ఈవేళ సాయంత్రం సూర్యాస్తమయం కాకముందే భోజనం చేసి రేపు గ్రహణ మోక్షకాలం తర్వాత అంటే 6:48 తర్వాత గ్రహణం అయిపోతుంది. మోక్షకాలం తర్వాత మళ్ళీ తలస్నానం చెయ్యాలి. తలస్నానం చేయకుండా ఉంటే అది దోషంగా చెప్తారు. కానీ ఆ తర్వాత తలస్నానం చేసిన తర్వాతనే ఏదైనా తినడం కానీ, దానం చేయదలుచుకున్న వాళ్ళు అప్పుడు దానం చేసి ఆ తర్వాత ఏదైనా తినాలి అని అనుకుంటే అప్పుడు తినవచ్చు. గ్రహణ సమయంలో ఏం చేయాలి, ఏ ఏ రాశుల వారు శాంతి చేసుకోవాలి, ఇక్కడ మనకి కుంభరాశిలో వస్తోంది. కుంభరాశి వారు ముఖ్యంగా పూర్వాభాద్ర నక్షత్రంలో వస్తోంది. పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళు తప్పనిసరిగా శాంతి చేసుకోవాలి. ఇది ఎక్కువ శాంతి చేసుకోవాల్సింది వీళ్ళే, కుంభరాశి వారు, ఆ తర్వాత పూర్వాభాద్ర నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళు. మకర రాశి వాళ్ళు, కన్యా రాశి వారు, వృషభ రాశి వారు కూడా తప్పనిసరిగా శాంతి చేసుకోవాలి. మిగతా రాశులకి అంతగా ఇబ్బంది లేదు. ఈ రాశుల వాళ్ళు మాత్రం తప్పనిసరిగా శాంతి చేసుకోవాలి. మకర, కుంభ, వృషభ, కన్యా రాశుల వాళ్ళు. ఆ తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కుంభరాశిలో మనకి ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర నక్షత్రాలు ఉన్నాయి. పూర్వాభాద్ర నక్షత్రంలో వస్తోంది కాబట్టి పూర్వాభాద్ర నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఇక్కడ మనకి ఈ రాశిలో మొత్తము అన్ని నక్షత్రాలు 4 పాదాలు ఉండవు. ధనిష్ట నక్షత్రం 3, 4వ పాదం ఉంటుంది. అయితే ఇక్కడ మకర రాశి వాళ్ళు కూడా శాంతి చేసుకోవాలి కాబట్టి ధనిష్ట నక్షత్రం వాళ్ళు 4 పాదాల వాళ్ళు కూడా శాంతి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శతభిష నక్షత్రానికి 4 పాదాలు ఈ రాశిలోని కుంభరాశిలోనే వస్తాయి కాబట్టి శతభిష నక్షత్రం వాళ్ళు కూడా శాంతి చేసుకోవాలి. ఆ తర్వాత పూర్వాభాద్ర 3 పాదాలు ఈ రాశిలోనే ఉంటుంది కాబట్టి మొదటి 3 పాదాల వాళ్ళు ముఖ్యంగా అసలు పూర్వాభాద్ర నక్షత్రం అందులో ముఖ్యంగా మొదటి 3 పాదాల వాళ్ళు అంటే అదే నక్షత్రంలో వస్తోంది కాబట్టి ఆ నక్షత్రం ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా శాంతి చేసుకోవాలి. ఇకపోతే మకర రాశి, వృషభ రాశి, కన్యా రాశిలో వాళ్ళు కూడా శాంతి చేసుకోవాలి. శాంతి ఏ విధంగా చేసుకోవాలి, ఇక్కడ అనేక సందేహాలు కలుగుతాయి. శాంతి ఏ విధంగా చేసుకోవాలి అంటే అప్పుడు ఆ సమయంలో స్నానం చేసి తోచినటువంటి అంటే మీకు ఉన్నటువంటి మంత్రోపదేశం ఏదైనా ఉంటే ఆ మంత్రజపం కానీ లేదా ఏదైనా స్తోత్ర పారాయణం కానీ చేసుకోవచ్చు. వాళ్ళెవరూ గ్రహణాన్ని చూడకూడదు. అంటే ఎవరి రాశి మీద వస్తోందో, ఎవరికి దోష రాశి అయిందో వాళ్ళెవరూ కూడా ఆ గ్రహణాన్ని చూడకుండా ఉండటం. ఇంటి లోపల ఉంటే సరిపోతుంది. బయటికి రాకూడదా, కదలకూడదా, చీకటి గదిలో కూర్చోవాలా అనేటువంటిది ఏమీ లేదు. బయటికి రాకండి, ఆ కిరణాలు మీద పడకుండా ఆ గ్రహణాన్ని వీక్షించకుండా ఉంటే చాలు. అందరిలాగే మీరు కూడా స్నానం చేసి జపతపాలు ఏమైనా ఉంటే అవి చేసుకోవచ్చు. అయితే ఎవరైనా దీనికి శాంతి ఏం చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక బంగారు సూర్యబింబం అంటే చిన్నటి బంగారు సూర్యబింబం వెండితో చేసినటువంటి సర్పాకారంలో ఉండేటువంటిది తీసుకుని దాన్ని ఒక రాగి పాత్రలో ఆవు నెయ్యి, నాటు ఆవు నెయ్యి దానిలో నింపి దానిలో ఈ సూర్యబింబాన్ని ఈ సర్పాకారంలో ఉండేటువంటి వెండి ప్రతిమని దానిలో వేసి వాళ్ళకి ఉండేటువంటి వాళ్ళ నక్షత్రం మీద రావటం వలన వాళ్ళకి ఆ గ్రహణ దోషం అంటకుండా ఉండాలి అనేటువంటి సంకల్పం చేసుకుని గ్రహణ సమయం అవ్వగానే ముందే అది తీసిపెట్టుకుని ఆ తర్వాత గ్రహణ సమయంలో మోక్షకాలం తర్వాత తలస్నానం చేసి ఆ తర్వాత ఎవరైనా బ్రాహ్మడికి దాన్ని దానం చేయాలి. దక్షిణతో సహా దానం చేయాలి. అలా దానం చేయటం వలన ఎవరి నక్షత్రంలో ఈ దోషం ఏర్పడిందో, ఎవరి నక్షత్రంలో ఈ గ్రహణం సంభవిస్తోందో ఆ నక్షత్రాల వాళ్ళకి హాని కలగకుండా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. మామూలుగా ఏమిటి అంటే నిత్యం పూజ చేసుకుని దేవతారాధన చేసేటువంటి వాళ్ళు అంతగా భయపడక్కర్లేదు. కానీ దీనికి ఉండేటువంటి దోషం దానికి ఉంటుంది కాబట్టి
కొంతైనా దాని ప్రభావం ఆ నక్షత్రం వాళ్ళందరికీ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా గ్రహణం తర్వాత వాళ్ళు శాంతి చేసుకుంటే మంచిది. లేదా గ్రహణ సమయంలో వీళ్ళు తప్పనిసరిగా తీర్థాలకి వెళ్ళలేకపోయినా ఏ తీర్థంలోనో ఉన్నట్టుగా భావించి కూడా స్నానం చేయాలిట. స్నానం చేసినట్టయినా భావన చేయాలిట. ఆ గ్రహణ సమయంలో వాళ్ళు మంత్ర జపం చేసుకుంటే కూడా దానం చేయలేనటువంటి వాళ్ళు, బయటికి వెళ్ళలేనటువంటి వాళ్ళు చేసినట్టుగా భావన చేసి దానికి ప్రతిఫలాన్ని ఏదైనా బ్రాహ్మడికి తర్వాత ఇచ్చినా కూడా ఆ దోషం పరిహారం అవుతుంది. అయితే గ్రహణ సమయంలో ఎక్కడెక్కడ ఏ నదుల్లో స్నానం చేయాలి మనం ముందు రోజే చెప్పుకుంటున్నాం కాబట్టి దగ్గరి ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి స్నానం చేయవచ్చు. నర్మదా నదిలో స్నానం చేస్తే విశేషం, కావేరిలో స్నానం చేస్తే మహావిశేషం, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, గంగా యమున సంగమస్థలి అయినటువంటి ప్రయాగలో కానీ కాశీలో కానీ ఇలా పుణ్య నదుల్లో ఎక్కడ ఏ నదీ తీరంలో స్నానం చేసినా కూడా విశేషమే. స్వర్ణముఖి నది మనకి అత్యంత దగ్గరలో ఉంది, ఆలాటి నదిలో స్నానం చేసినా కూడా విశేషమే. నదీ తీరానికి వెళ్ళి లేదా సరస్సు దగ్గరికి వెళ్ళి లేదా ఏదైనా తీర్థం దగ్గర కానీ ఏవి వీలు కానటువంటి వాళ్ళు ఇంట్లో స్నానం చేసి ఆ నదిని భావన చేసి అక్కడ స్నానం చేస్తున్నట్టు భావన చేసినా వాళ్ళు ఆ నదిలో చేసినటువంటి పుణ్యం వస్తుందిట, వాళ్ళకు ఉండేటువంటి దోషాలు పోతాయట. అంటే భావనతో కూడా ఇక్కడ దోషం పోతుంది అనేటువంటి విషయం మనకి నిర్ణయ సింధులో కనిపిస్తోంది. అంటే ఎంత అద్భుతంగా ఉంది. మనకి ధర్మసింధు, నిర్ణయ సింధు అనేటువంటివి ప్రామాణికమైనటువంటి గ్రంథాలు, వాటిలోనే ఈ విషయాలు చెప్పబడ్డాయి. అందుకని నదీ తీరానికి వెళ్ళలేనటువంటి వాళ్ళు, మొత్తం మనకి ఉండేటువంటి జనాలందరూ కూడా నదుల దగ్గరికి వెళ్ళలేరు, అనేక కారణాల వల్ల వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉండొచ్చు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ నది స్నానం చేస్తున్నటువంటి భావన చేయండి చాలు. చేసినా కూడా ఆ నది స్నానం చేసినటువంటి ఫలితం మీకు వస్తుంది. కాకపోతే చేయవలసినటువంటి విషయం ఏమిటంటే తెల్లవారుజామున కదా, గ్రహణం అయిపోయినాక లేచి ఏకంగా స్నానం చేయవచ్చు అనేటువంటి భావనతో కొంతమంది ముసుగు తన్ని నిద్రపోతూ ఉంటారు. కానీ అది మాత్రం మహాదోషం. అత్యంత పర్వటి కాలంగా చెప్తారు. అందులో సూర్యగ్రహణం మహావిశేషమైనటువంటిది. అందుకని ఆ సమయంలో ఎవరు కూడా పళ్ళు తోముకోకుండా నిద్రిస్తూ మాత్రం ఉండకండి. కాఫీలు, బెడ్ కాఫీలు ఆ టైంలో తాగకండి. ఆ సమయంలో ముందుగానే లేచి హాయిగా స్నానం చేసి మీకు తోచిన నామజపాన్ని చేసుకోండి. చేయలేకపోతే వినండి, భావన చేయండి, మానసికమైనటువంటి స్మరణ చేసుకోండి. ఆ తర్వాత మోక్షకాలం ఎంతసేపు 6:48 నిద్రలేసేటువంటి సమయం కొంతమందికి కావచ్చు, చాలా ఎక్కువ మందికి కావచ్చని. ఆ సమయం తర్వాత మళ్ళీ స్నానం చేసి దేవుడికి దీపం పెట్టేసి సూర్యుడికి ఒక నమస్కారం చేసి ఆ తర్వాత మీకు కావాల్సినటువంటి కూడా అన్నీ తినవచ్చు. దానం చేసేవాళ్ళు మాత్రం దానం చేసిన తర్వాత మాత్రమే తినాలి. ఎక్కడెక్కడ దానం చేయాలి, ఎలాంటి దానాలు చేయాలి? శాంతి ఉన్నటువంటి వాళ్ళైతే తప్పనిసరిగా సర్పాకారంలో ఉండేటువంటి వెండి ప్రతిమను, చిన్ని బంగారు రేకులాగా ఉండేటువంటి బంగారు సూర్య ప్రతిమని ఆవు నెయ్యి ఉన్నటువంటి రాగి పాత్రలో వేసి దానం చేయాలి. లేనటువంటి వాళ్ళు, శాంతి కానటువంటి మిగతా రాసులటువంటి వాళ్ళు కూడా అందరూ సర్వజనానికం కూడా దానాలు చేయటానికి విశిష్టమైనటువంటిది. గ్రహణ సమయంలో మీరు దానం చేసేసరికి సమయం అయిపోతుంది. ఉండేటువంటి పుణ్యకాలం కాస్త 16 నిమిషాలే. అందుకని భావన మాత్రం సంకల్పం చేసుకుని ఆ తర్వాత అయినా కూడా దానం చేయవచ్చు. గోదానం చేయవచ్చు, భూదానం చేయవచ్చు, లేదా హిరణ్యదానం బంగారు దానం చేయవచ్చు, దక్షిణ ఇవ్వచ్చు, సామాగ్రిని ఇవ్వచ్చు, సాలగ్రామ దానం చేయవచ్చు. అలా మీకు ఏది అందుబాటులో మీరు దానం చేయగలరు అని అనుకుంటే అలాంటి దానాలన్నీ కూడా చేయవచ్చు. అంటే వాటిని మాత్రం మీరు ముందు సంకల్పించుకుని గ్రహణ సమయం తర్వాత, మోక్షకాలం తర్వాత తలస్నానం చేసి ఆ తర్వాత మాత్రమే దానం చేయాలి. అలా చేస్తే గ్రహణ సమయంలో మీరు దానం చేసినటువంటి ఫలితం మీకు వస్తుంది అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తాను. అంతేకాదు కొంతమందికి కొన్ని అనుమానాలు ఉండవచ్చు. అదేమిటంటే ఋతుక్రమంలో ఉన్న వాళ్ళు ఏం చెయ్యాలని. అలాంటి వాళ్ళు కూడా నది దగ్గరికి మాత్రం వెళ్ళకూడదు, నదీ స్నానం మాత్రం చేయకూడదు. ఇంట్లోనే మీరు విడిగా తలస్నానం చేసి, ఇక్కడ జపతప హోమాలకి పనికిరాదు, కానీ మానసికంగా నామస్మరణ చేసుకుంటూ కూర్చోండి. మళ్ళీ మోక్షకాలం తర్వాత మళ్ళీ తలస్నానం చేయండి. అలా చేసినా మీరు ఋతుక్రమంలో లేనప్పుడు కూడా పూజ చేసినటువంటి ఫలితం ఎలా ఉంటుందో అలాంటి ఫలితం వస్తుందిట. ఆదిత్యాయ నమః.
ఇది సూర్యనామం. అందుకని ఏ మంత్రాలు లేనటువంటి వాళ్ళు కూడా ఆదిత్యాయ నమః అనేటువంటి నామాన్ని జపించినా కూడా మీకు సూర్యానుగ్రహం కలుగుతుంది. మీకు ఉండేటువంటి దోషాలు పోయే అవకాశం ఏర్పడుతుంది. ఒక్క ఆదిత్యాయ నమఃే కాదు, సూర్యనామాల్లోని ఏ నామాన్నైనా జపించవచ్చు, లేదా మీ ఇష్టదైవం నామాన్నైనా కూడా రేపు గ్రహణ సమయంలో జపించవచ్చు. దానివల్ల విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం, కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ctelugu@gmail.com. చూశారు కదా, ఇది ఇవాల్టి మంగళదీప్ ప్యూర్ అగరబత్తీస్ గోపురం కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.